హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి. ఎవరు ఏమనుకోద్దండి. వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి వీడియోస్ కూడా చూడడం అయితే మానేయద్దు. కానీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్ళకుండా ఇంకా స్కూల్స్ అయితే రీఓపెనింగ్ అయిపోతున్నాయి కదా. ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళకి చిన్నగా వెళ్ళడానికైతే చాలా బాగుందండి. ఇది మన రాజమండ్రిలో లాలా చెరువు దగ్గర క్వారీ వెళ్ళే రోడ్లో అయితే పెట్టారండి గ్లో పార్క్. ఇది లైటింగ్ పార్క్ అని కూడా అంటున్నారు. చాలా బాగుంది. మేమైతే మొన్న సండే వెళ్ళాము. ఈ సండే వెళ్ళే వాళ్ళు ఎవరికైనా బాగుంటుంది అని చెప్పేసి మీకు ముందుగానే చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఈవినింగ్ 6కి అయితే ఓపెనింగ్ చేస్తారండి. మేమైతే 5:30కి వెళ్ళిపోయాం. మాకు కొంచెం కంగారు ఎక్కువ కదా, టికెట్స్కి లైన్లో నించున్నాము. 6 కల్లా టికెట్స్ ఇచ్చేశారు. ఇంకా 6కి అయితే లోపలికి వెళ్ళిపోయాం. మనకి ఎండాకాలం అవ్వడం వల్ల ఇంకా చీకటి పడలేదండి. 6:30కి అయితే లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చూస్తే ఏంటి ఇంతేనా అనిపించింది, కానీ లైట్స్ అన్నీ వెలిగిన తర్వాత అబ్బా చాలా బాగుంది అనిపించింది. ఇవి ఇలా ఉన్నాయి, లైట్లన్నీ వెలిగిన తర్వాత ఇంకా వేరేలా ఉన్నాయి. చూసుకోవద్దు, లోపలికి వచ్చినప్పుడు కూడా అంతే, కంగారు లేదు, చూసుకోవద్దు. 6:30కి లైటింగ్ ఆన్. అలాగే ఫ్రైడ్ స్నాక్స్ లోపలికి తీసుకురాకూడదండి. అలాగే కేక్ కటింగ్ కూడా ఉండకూడదు ఇక్కడ. అది రూల్స్ అండి. ఇదిగో చూసారా, మేమైతే నిజంగా చాలా బాగున్నాయి అనుకున్నాం. అన్నీ లైట్లు వెలుగుతాయని అయితే అప్పటి వరకు మాకు తెలియదండి, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం చూసాం కాబట్టి. అవును, ఇందులో కూడా లైటింగ్స్ ఉన్నాయి. ఈ చెట్లు కూడా లైట్లు వెలుగుతాయి. ఇదిగో ఈ లైట్. అవునవును. అయ్యో అదిగో కరెంట్ చూడండి, మొక్క పడిపోయింది. నిలబడతారా? పూల తోట. చూసారా, సరిగ్గా 6:30 అయింది. లైట్లన్నీ ఆన్ చేయడం ఒకటి స్టార్ట్ అయ్యాయి. మేమైతే అవి లైట్లు వెలగక ముందు చూసి ఇలా ఉన్నాయి, అవి కూడా లైట్లు వెలుగుతాయా, అలాగా రకరకాల డౌట్స్ అయితే మేము మాట్లాడుకున్నాము. ఎలా అయితే 6:30కి లైట్లు అయితే ఆన్ చేశారండి. ఇంకా వెలుగు ఉండడం వల్ల అలా ఉంది. ఇంకా చీకటి పట్టే కొద్దీ చాలా బాగుంది. ప్రతిదీ చూడడానికి చాలా బాగుందండి. మేము ఈ సండే అయితే వెళ్ళండి. సండే అయితే ఎక్కువ మంది జనం ఉంటున్నారు, కానీ హాలిడేస్ వల్ల ప్రతిరోజు ఉంటున్నారు. ఇది పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా. అలాగే ఐస్ క్రీమ్ బండి అవి త్వరగా పెట్టండి. కేక్ ఎదురు పెట్టండి. ఇక్కడ బయట నుంచి ఏమీ స్నాక్స్ అవి తెచ్చుకోవడానికి లేదండి. మేమైతే ఇక్కడ సమోసా చిప్స్ ప్యాకెట్స్ తీసుకుని అలాగ సరదాగా కూర్చుని కాసేపు అయితే తినేసి తర్వాత ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవడం అయితే మొదలుపెట్టాము. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మీకు ఇందులో చూపించలేనివి కూడా ఇంకా ఉన్నాయి, ఎందుకంటే అన్నీ నేను మీకు చూపించేస్తే మీరు వెళ్ళి చూడరు కదా. కానీ ఒక్కసారైనా చూడొచ్చు కూడా, చాలా బాగుంది. అంతే కదండి, వీడియోస్ లేట్ అవునాయి అని చెప్పేసి నేను వీడియోస్ మీకు సరిగ్గా చూపించట్లేదని వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. అంతే కదండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే కదండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా నాకేమన్నా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోద్దండి.
ఇదిగో మళ్ళీ మీకు అన్నీ ఒకటి ఒకటి చూపిద్దామని చెప్పేసి ఇలా ప్రతి దాని దగ్గర మళ్ళీ చిన్న చిన్నగా వీడియోస్ అయితే తీసి మీకు చూపిస్తున్నాను. ఈ ఫోన్లో చూసేయడమే కాదు, ఖచ్చితంగా ఒకసారి రాజమండ్రి మనం సెలవులకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. చూసారు ఈ ట్రీస్, ఈ చెట్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అన్నిటికంటే ఆ కలరు, ఆ లైటింగు నాకైతే బాగా నచ్చినాయి. అంతే కదా, అక్కడ కూర్చోడానికి ఇలాగ లైట్తో సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి, చైర్స్ లాగా. ఎలిఫెంట్స్ చూసారా, భలే ఉన్నాయి. నేనైతే మా చెర్రీ కోసం అయితే వెళ్ళానండి. మీకు తెలుసు కదా, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి చెర్రీ, వాడు వెళ్దాము 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 అన్నాడని వాడి కోసం అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కూడా బాగా నచ్చింది. మనం పిల్లల కోసమే కాదు, మనం కూడా సరదాగా ఒక్కొక్కసారి అలా వెళ్తూ ఉండాలి. ఇది చూసారా, ఇందాక మనం లైటింగ్ లేనప్పుడు చూస్తే ఎలా ఉంది, లైటింగ్ ఉన్నప్పుడు చూస్తే ఎలా ఉంది, చాలా బాగుంది కదా. అన్ని కలర్స్లో వెలుగుతున్నాయి. కొన్ని అయితే కలర్స్ మారుతూ ఉన్నాయండి, కాసేపటికి అలాగా. కొబ్బరి చెట్లు, ఇంకా ర్యాబిట్స్, ఇంకా చాలా ఉన్నాయి, జిరాఫీ, అవన్నీ చాలా ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు వెళ్ళి చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. మాకైతే బాగా నచ్చింది. మీరు వెళ్ళి చూసిన తర్వాత ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. చూసారా, నేను ఇంకా మీతో మాట్లాడదాం అన్నీ చెప్తాను అనుకున్నాము. అక్కడంతా డిస్టర్బెన్స్గా ఉంది, నా వాయిస్ అసలు రావట్లేదు. అందుకని చెప్పేసి ఇంక నేను వాయిస్ తీసేసి నేను మీకు ఇలా చెప్దాము అని అయితే అనుకున్నాను. మా చెర్రీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బాగా నచ్చిందన్నాడు. ఇంకా తిరిగి మాకు బాగా ఆకలి కూడా వేసేసిందండి. బయటకు వచ్చి ఏదన్నా తినాలి అని అంతా ఫుల్గా తిరిగేసాం. తిరిగి అలా అంతా తిరిగేసాం బాగా. ఇదిగో చూసారా, జీబ్రా, ఏదో వరిచేలో చేకి జీబ్రా వచ్చినట్టుంది కదా. ఈ లైటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా ఆడుకున్నారండి. పిల్లలు అక్కడికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళ కంటే పిల్లల్ని ఎక్కువ తీసుకొచ్చారు అందరూ కూడా. ఇదిగోండి, ఇది కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అండ్ దాని మీద జంప్ చేస్తుంటే కలర్స్ అయితే మారుతున్నాయి. అది ఎలా అన్నది ఆ గేమ్ నాకైతే అర్థం కాలేదు, కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఆడుకున్నారు. ఇదిగోండి, మనం కూడా వెళ్దామంటే పెద్దవాళ్ళకి వెళ్ళకూడదని చెప్పేసి అన్నారనమాట. పిల్లలైతే అందరు ఇక్కడే ఉన్నారు, చాలా సరదాగా అయితే గంతులు వేసుకున్నారు. ఈ గేమ్ ఏంటో మీకు ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి ప్లీజ్. చూసారా, పిల్లలైతే అలా ఆడుకున్నారు. ఇదిగోండి, ఇంకా మేము చాలాసేపు తిరిగి ఇంకన్నీ చూసుకుని ఇంక బయటకైతే వెళ్ళిపోదామని అనుకున్నాము. అయినా కానీ ఇంకా ఉండే కొద్దీ ఉండాలని అనిపించింది. ఇంకా చూసే కొద్దీ లైటింగ్ అంటే ఎవరికైనా కూడా నచ్చుతుంది కదా, చూడాలని అనిపించింది. ఇంకా అక్కడ హంసలు చాలా ఉన్నాయి, ఇంకా చిన్నగా పెట్టారు, బాగుందండి. కానీ మీరు వెళ్తే ఇంకా అన్నీ చూడొచ్చు. ఆఖరికి ఇంక మేము బయటకైతే వచ్చేసాము. వెలుగుండగా మనం వచ్చినప్పుడు, మేము 5కి వచ్చినప్పుడు అవి కూడా లైటింగ్ వెలగలేదు, ఏంటిలా ఉన్నాయి అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత కూడా లైటింగ్ అయితే సూపర్ ఉందండి. చూసారా, బాల్స్ కూడా లైటింగ్ వెలుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివర్లో ఫొటోస్ అన్నీ యాడ్ చేసాము, మేము చాలా ఫొటోస్ అయితే దిగాము, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ అండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను.